అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏవైతే చెప్పినామో వాటిని చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నాం. ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా మరి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిగా అవ్వాతాతలకు చెప్పిన విధంగా 4,000 రూపాయలు పెన్షన్గా 1వ తేదీన ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డయాలసిస్ ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో అటువంటి వారికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే మంచానికి పరిమితమై అంటే మంచం నుంచి కూడా కిందికి దిగలేని పరిస్థితుల్లో అటువంటి వ్యక్తులకు నెలకు 15,000 రూపాయలు పెన్షన్గా 1వ తేదీన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు చేయనటువంటి ఇది ఒక మహత్తరమైనటువంటి సాహస కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి మేము ఎలక్షన్స్లో చెప్పిన విధంగా దీనిని గత 2 సంవత్సరాల నుంచి కూడా అమలు చేస్తూ ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఆ ఇంటికి అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తల్లికి వందనాన్ని కూడా మేము ఈ యొక్క మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో దీన్ని కూడా పూర్తి చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2వ విడత జూలై మాసంలో ఇవ్వబోతా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉన్నాం. మరి శ్రీశక్తి కింద ప్రతి మహిళకు కూడా బస్సులో ఫ్రీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది రాష్ట్రంలో. కాబట్టి ఇదొక మహత్తరమైన కార్యక్రమం. మహిళలు వాళ్ళ ఎవరిని కూడా చేజాచి నాకు ఛార్జీలకు డబ్బు కావాలని అడిగే ఉద్దేశం లేకుండా చంద్రబాబు నాయుడు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకుని దాన్ని కూడా విజయవంతంగా చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ లోకేష్ ఇవ్వగలం నవ్వగలం నిరుద్యోగులకు అందరూ చెప్పారు, నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయన నేతృత్వంలో 16,000 పైచిలుకు ఇవాళ టీచర్ పోస్టు ఎవరు కని విని ఎరుగని రీతిలో ఎన్నో కేసులు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వేసినా కూడా వాటన్నిటిని కూడా తొలగించుకొని ఇవాళ సక్సెస్ఫుల్గా విజయవంతంగా లోకేష్ బాబు గారు 16,000 పైచిలుకు టీచర్ పోస్టులన్నీ కూడా నియామకం పత్రాలు వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో మరి చంద్రబాబు నాయుడు అందరూ అందించడం కూడా జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖలో దాదాపుగా 6,000 పోస్టులు ఇవాళ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వారందరికీ కూడా నియామకం పత్రాలు ఇచ్చి వారికి కూడా ఇవాళ సమాజంలో ఒక తల ఎత్తుకుని తిరిగే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో వివిధ యూనివర్సిటీల్లో దాదాపుగా 1,500 పోస్టులు ఖాళీ ఉండేటట్టు కూడా నోటిఫై చేయడం జరిగింది. అవి కూడా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అవి కూడా త్రూ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలు కూడా నియామకం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో దాదాపుగా 20,000 రూపాయలు వారి ఖాతాలో వేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తం కలిసి వెరసి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా 2 ఏళ్ల పరిపాలన అటు ప్రభుత్వం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇవాళ త్వరలోనే 2-3 నెలల్లోనే ఇవాళ
జడ్జి బంగ్లాలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ కూడా క్వార్టర్స్ కూడా ఓపెన్ ప్రారంభోత్సవం జరగబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా పోలవరం జీవనాడి మనకు ఆంధ్రప్రదేశ్కు దాన్ని కూడా పరుగులు పెట్టించి 2027 సంవత్సరంలో దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి ఇవాళ ఆయన చేసేటువంటి కృషి ఇవాళ ఫలితం ఇస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా సరే ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆయన ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు పోతాడు. ఇంకా పరిశ్రమ చెప్పాలంటే దండికి వస్తూ ఉన్నాయి. ఇవాళ సోలార్ ప్రాజెక్టు, ఇవాళ రాయలసీమలో తిరుపతిలో ఎవరు కూడా ఊహించలే 4,000 కోట్ల పైచిలుకుతో బుల్లెట్ బండి ఇవాళ ఒక పెద్ద పరిశ్రమ రాబోతూ ఉంది. ఇవాళగా వైజాగ్లో ఎన్నో ఐటీ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే స్టీల్ ప్లాంట్ 1,00,000 కోట్ల రూపాయలతో మరి వాళ్ళ అనకాపల్లిలో మరి స్టీల్ ప్లాంట్ రాబోతూ ఉంది. మరి కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్కు నెక్స్ట్ మంత్లో మేము శంకుస్థాపన అంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో వాటిని చూసేదాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా కడప జిల్లాకు రాబోతాడు. ఈ విధంగా మరి 2 ఏళ్ల పరిపాలన ఎన్నో ఘన కార్యక్రమం చేసి ఎన్నో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజల మన్ననను పొందుతూ ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ధన సహాయం అందే విధంగా మరి చంద్రబాబు నాయుడు యొక్క ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ప్రజల యొక్క ప్రతి ఓటరు కూడా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలని చెప్పేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మేము తెలియజేస్తాం.